ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం. మొదటి 2 వచనాలు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడచ్చు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము వచ్చేస్తుంది. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందరు నిరీక్షణ కద్దు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. మనం చదివిన ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో మొదటి వచనంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడచ్చు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడండి. ఎజ్రా గారి యొక్క ప్రార్థన ఎలా ఉందంటే, దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి, ఇంకెలాగండి, ఏడ్చుచు, నెక్స్ట్ ఏముందండి, పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డల యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థనా విధానము ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు మోకరించినప్పుడల్లా కన్నీరు వస్తానే ఉంటుంది. వాక్యంలో మాట ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. దైవ చిత్తానుసారముగా మనము దుఃఖించి ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు డెఫినెట్గా ఏముంటుందండి, ఫలితం ఉంటుంది, సమాధానం ఉంటుంది, జవాబు ఉంటుంది, కార్యము జరుగుతుంది. కారణం, దుఃఖించి ఏడ్చి ప్రార్థన చేసేవారు దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు. అందుకని వాక్యం ఉందంటే, గనుక మనము ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అని చాలా పర్టికులర్గా క్లియర్ వర్డ్స్ బైబిల్లో ఉంది. మరి ఈ ఎజ్రా గారు ఎవరు, జిర్మియా ఎవరు అంటే వివరం వచ్చేస్తుంది, ఎస్తేరు ఎవరంటే వివరం వచ్చేస్తుంది, అన్న సూర్యచంద్ర గారు ఎవరంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మరి ఎజ్రా గారు ఎవరు అని ఇదే ఎజ్రా గ్రంథంలో ఏమని రాయబడిందంటే, 7వ అధ్యాయంలో మొదట ఒక లైన్ చదువుతాను, తర్వాత కింద చదివేస్తానండి. 7వ అధ్యాయం మొదటి వచనంలో, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చాను. ఇతడు సెరూయా కుమారుడై ఉండెను. సెరాయ అజర్య కుమారుడు, అజర్య హిల్కియా కుమారుడు అంటూ ఇలా కిందకు వచ్చేసి ఎవరెవరి కుమారుడు అని చెప్తూ చివరికి ఏమన్నారంటే, ఇదే 5వ వచనంలో, బుక్కి అబీష్వ కుమారుడు, అబీష్వ ఫినెహాస్ కుమారుడు, ఫినెహాస్ ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కండి. ఈ ఎజ్రా గారు ఎవరంటే అహరోను సంతతికి చెందిన వాడు, ప్రధాన యాజకుడైన అహరోను యొక్క సంతతిలో నుంచి వచ్చిన వాడే ఈ యొక్క ఎజ్రా గారు. ఎజ్రా గారు ఎలాంటి వాడంటే 6వ వచనంలో, ఈ ఎజ్రా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నదన అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవుడైన యెహోవా హస్తము ఎవరికైతే తోడుగా ఉంటుందో, దేవుడు మనవి ఆలకించడమే కాదు, రాజులు సహితము ప్రధానులు సహితము మనము అడిగింది చేస్తారు. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఓటమి ఉండదు,
అపజయం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా సరే విజయమే, సక్సెస్. కారణం ప్రధాన యాజకుడైన అహరోను గారి యొక్క మనవడు. ఈ ఎజ్రా గారు 10వ అధ్యాయం మనం చూస్తే దేవుని మందిరానికి వచ్చాడండి. వచ్చి ఎలాగొచ్చాడు? ఏడ్చుచు. దావీదు గారి అనుభవం ఏంటంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన ఆవరణలలో ప్రవేశించేవాడు. ఎజ్రా గారు మాత్రం ఈ సందర్భంలో ఏడ్చుచు దేవుని మందిరానికి వచ్చి సాష్టాంగ పడెను అనేటప్పటికల్లా విశ్వాసంగా మనకి 2 విషయాలు మైండ్లోకి వెంటనే వచ్చేయాలి. టీ అనగానే పాలు, టీ పొడి, పంచదార అని ఎలాగ వచ్చేస్తే మైండ్లోకి సాష్టాంగ పడుట అనగానే 2 విషయాలు మైండ్లోకి రావాలి. మొదటి విషయం, మన పితరుడైన అబ్రహాము గారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. మిట్ట మధ్యాహ్నము 3 మనుషులు, వారు దేవుని దూతలు. ఆ 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. వాళ్ళు ఎలా వచ్చారు ఆయన దగ్గరికి? సామాన్యమైన మనుషుల్లా వచ్చారు. అబ్రహాం గారు ఏం చేశారండి? సాష్టాంగపడి. అది గుర్తురావాలి, ఎప్పటికీ కూడా మనకి గుర్తురావాలి. రెండవది, ఎప్పటికీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. కారణం యేసు నామమున ప్రతివాని మోకాలు వంగును, ప్రతివాని మోకాలు వంచలంతే. మోకాలు వంచమంటే దేవుడు దిగి వస్తారు, నో డౌట్ ఇన్ ఇట్. చాలా ఉదాహరణలు ఉన్నాయి. కోట్ల కొలది భక్తుల యొక్క అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఈయన పాపం చేయలేదు. మరి ఎవరి పాపం చేశారండి? ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రజల యొక్క పాపమును ఒప్పుకుంటూ 2వ వచనంలో ఏముందండి? యాలాము కుమారులలో ఒకడు యెహీయేలు కుమారుడైన షెకన్య యజ్రాతు ఇట్లను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. దేశములో ఉన్న అన్యజనుల స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. అన్యజనుల స్త్రీలను పెండ్లి చేసుకోవడం వల్ల అన్య ఆచారాలు వచ్చేస్తాయి, అన్య కార్యాలు వచ్చేస్తూ ఉంటాయి. మనము కూడా వాళ్ళ వల్లే అయిపోతాం. దేవునికి ఇష్టము ఉండదు. అన్యజనులను వివాహం చేసుకోవడం ద్వారా జరిగే విషయం ఏంటంటే 9వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారై ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా మిక్కిలై ఉండేనని చెప్పిరి. అది దేవుని యొక్క కోరిక ఏంటంటే, రక్షింపబడిన మన విషయంలో మనము, మన సంతతి, మన బిడ్డలు ఎలా ఉండాలటండి? పరిశుద్ధ సంతతి, హోలీ జనరేషన్. మన బిడ్డలు పరిశుద్ధ సంతతిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కలుషితమైన నీరే మనం త్రాగం కదా, ఎంగిలి గ్లాసే మనం తాగం కదా. ఎత్తిపట్టి తాగిన నీళ్ళే తాగడానికి చాలా అభ్యంతర పడిపోతూ ఉంటాం. కొన్ని ఇళ్లల్లో ఎవరి కంచాలు ఆలి, ఎవరి గళాసులు ఆలి. అయ్య బాబా, బయట వాళ్ళు వస్తే ఒక కంచం, వాళ్ళ తాత వస్తే ఒక కంచం, మొత్తాత వస్తే ఒక కంచం. అంటే నేను ఇవన్నీ కూడా ఐ విట్నెస్ చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఈ కంచం, ఆ కంచం. అయ్య బాబా, ఇలాంటి విషయాలను మనం పాటిస్తున్నాం కదా. ప్లేట్లే సరిగ్గా కడగకపోతే మనం టేబుల్ క్లీన్ అంటాం, ప్లేట్ క్లీన్ అంటాం. అయ్య బాబా, మరి ఇవన్నీ సామాన్యమైనవి. ఇవన్నీ కొన్నిసార్లు డ్రైనేజ్ వాటర్తో ఉన్నా కానీ ఒక్కొక్కడికి స్టామినా ఉన్నప్పుడు, రెసిస్టెన్స్ పవర్ ఉన్నప్పుడు ఆడికి ఏం అవదాం. వాడికి ఏముంది? రెసిస్టెన్స్ పవర్ ఉంది కాబట్టి డ్రైనేజీలో ఉన్న 4 ఏలుగు పాములు ఆడు తినేసినా కానీ ఆడికి ఏం అవదాం.
కొంతమంది చూస్తేనే డోకొచ్చేద్ది, వెంటనే డోకొచ్చేద్ది. మరి ఇక్కడ దేవుని ప్రణాళిక ఏంటంటే, మన విషయంలో పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? అన్యజనులను. అన్యజనుల ఆచారముల నభ్యాసించి చెడిపోతిని అని భక్తుడు తన అనుభవాన్ని పాట కింద కట్టాడు. అన్యజనుల ఆచారాలు, అన్యజనుల విధానాలు, అన్యజనుల సాంప్రదాయాలు మనం ఆశించడం వల్ల మనం ఏమైపోతామంట? చెడిపోతాము. పరిశుద్ధతకు ఆపోజిట్ వర్డ్ ఏంటండి? అపరిశుద్ధత, అపవిత్రత. నేను పరిశుద్ధుడనై ఇందులాగన మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఇండుడి అనే ప్రభువు తానే చెప్పారు. ఎవరైతే ఏంటండి? అమ్మాయే కదా. దానికి ఏముంది? ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు దొరక్క మన విశ్వాసంలోనే కమ్మోళ్ళు కాపుల పిల్లలు చేసుకుంటున్నారు. ఏం చేస్తాను జర్మియా? పిల్లలు దొరకట్లేదు. ఇంకొక లోకవార్త వచ్చింది నిన్నగాక మొన్న. వై క్రోమోజోమ్స్ అన్నీ కూడా డిజపియర్ అయిపోతున్నాయంట. వై క్రోమోజోమ్ దేనికి ఉపయోగపరుస్తారండి? అబ్బాయిలకి. ఆ క్రోమోజోమ్ ఉంటే మగ పిల్లలు పుడతానంట. మనుషుల్లో వై క్రోమోజోమ్ అంతరించిపోతుందంట. వాక్యంలో మాట ఉందండి. ఆ దినమున 7 స్త్రీలంట, ఒకటి జుట్టట్టుకొని, ఒకటి కాలు పట్టుకొని, ఒకటి జబ్బట్టుకొని, ఒకటి నడుమట్టుకొని, 7 స్త్రీలు ఒకటి నెట్టుకుంటారంట. ఆడు కుర్రోడా, పడుసోడా, ముసలోడా అనవసరం. 7 బయలుదేరతారు. ఒరే అబ్బాయి, నీ పేరు మాకెట్టు అంటే మా ఆధార్ కార్డులో నీ పేరు వేసుకుంటాం. మా అన్నం మేమే తింటాం, మా ఇంట్లో మేమే ఉంటాం, మా వస్త్రాలు నువ్వు నయ్యా పైసా ఇవ్వక్కర్లేదు, ఆధార్ కార్డులో మాత్రం వైఫ్ ఆఫ్ అని పేరు పెట్టుకుంటాం అని 7 పట్టుకుంటారు ఒక్కొక్క. నేనే కొంతమంది కుర్రోళ్ళు అయితే అయ్యి బాబాయ్ అలాంటి అవకాశం ఇప్పుడు వస్తుందరా బాబు అని చూస్తారు. కుర్రోళ్ళు అయితే, ముసలోడు అయితే ఒక్కదానితో ఆగలేకపోతున్నాను, ఇంక 7 ఏమిగుతాను రా బాబు. ముసలోళ్ళ బాధ ముసలోళ్ళది, కుర్రోళ్ళ బాధ కుర్రోళ్ళది. ఆ 7 వచ్చి ఇప్పుడు అమాంతంగా నన్ను నెట్టేసుకుంటే బాగున్నాను కుర్రాలు అనుకుంటారు. అయ్యి బాబోయ్, అలాంటి కాలంలో బాబోయ్ నాకు కుదరదు బాబోయ్ అనుకుంటారా పెళ్ళైనోళ్ళు. పెళ్ళైనోడికి పెళ్ళైనోళ్ళకి తేడా ఎలా ఉంటుందంటే, ఎలక బోన్లో ఉన్నట్టుగా ఆ బోన్లో ఏముంటుందంట? ఎండు చేప. ఎలక ఎండు చేప చాలా ఇష్టం. ఎక్కడున్నా దానికి వాసన తగిలేద్ది. పెళ్ళైనోడికి బోనులో చిక్కుకున్న ఎలకలాగా అది బయట రాలేదు, తినలేదు. బయట ఉన్నవాడికి, ఈ కుర్రోళ్ళకి ఎలాగనిపిద్దంటే, నీ పని హాయిరా, పెళ్ళయింది, చక్కగా మంచి భార్య, మంచి చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్తే టీ వచ్చేస్తే, కాళ్ళ దగ్గరికి నీళ్ళు వచ్చేస్తే, బాత్రూంలోకి వెళ్ళాడు కల్లా వాటర్ పెట్టేస్తారు. అబ్బా ఏం హాయిరా బాబు నీకు, అబ్బబ్బబ్బబ్బా. ఆడంటాడు లోనన్నవాడు, ఒరే నా బాధ నీకేం తెలుసు, చూడు ఎండు చేప తినలేకపోతున్నాను. లోనన్నాడు ఒకసారి పెళ్ళి బంధువులు వెళ్ళిన తర్వాత బయట రాగలరండి? పెళ్ళైనోడికే తిరుగుతుంది. ఎవరి ఇరుకు వాళ్ళదే. మంచి ఇరకాటంలో పడాలంటే ఆడికి పెళ్లి చేసి వదిలేస్తే సరిపోద్ది. అందుకనే వీడికి పెళ్ళి అయితేనే కానీ బుద్ధి రాదురా అంటూ ఉంటారు కొంతమంది. పెళ్ళి ఉన్న వాళ్ళు మాత్రం ఎంతో కంగారుగా. ఓకే, మనం చూస్తూ ఉంటే పరిశుద్ధ సంతతి, హోలీ జనరేషన్, వీళ్ళు అన్యజనుల స్త్రీలను పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము చాలా అపరాధం చేస్తామండి, చాలా అపరాధం చేసేస్తాం, దేవుని దృష్టికి పాపం చేస్తాం. అంటే అన్యజనులను వివాహం చేసుకుంటే, అటు అబ్బాయి అమ్మాయి చేసుకున్నా, అమ్మాయిని అబ్బాయి చేసుకున్నా, ఎవరెవరిని పుచ్చుకున్నా, అన్యజనుల్లో ఏ ఒక్కళ్ళున్నా సరే సంతతి పరిశుద్ధ సంతతిగా ఉండదు. అపవిత్రమైన సంతతి పుడుతుంది. కాబట్టి దేవునికి ఎంతో కోపం వచ్చేసింది. అందుకని 2వ వచనంలో ఏమన్నారంటే, 10వ వచనంలో చూడండి, ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని దగ్గర కూడి వచ్చి బహుగా ఏడవగా. అటు పెద్దోళ్ళు వచ్చారు, పెళ్ళిళ్ళు అయినోళ్ళు వచ్చారు, పెళ్ళిళ్ళు అవనోళ్ళు వచ్చారు, వృద్ధులు వచ్చారు. అందరూ వాళ్ళు ఏం చేశారండి? బహుగా ఏడవగా. కారణం ఏంటంటే అన్యజనులను వివాహం చేస్తున్నారు కాబట్టి ఎజ్రా గారు ఏడుస్తున్నారు, దేవుని దృష్టి పాపం చేస్తున్నారు. కారణం అక్కడ రీజన్ వచ్చేసింది, సంతతి యావత్తు కూడా పవిత్రం అయిపోతుంది. ఏడ్చేటప్పటికల్లా 2వ వచనంలో, యాలాము కుమారులను ఒకడు యెహీయేలు కుమారుని షెకన్యా ఎజ్రాతో ఇట్లనను,
మేము దేశమందుండు అన్యజనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేది. దేవుని దృష్టికి పాపము చేశామంటే ఇంకేమన్నారంటే, అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు నిరీక్షణ కద్దు, తమ నడవడి దిద్దుకొందునను నిరీక్షణ. అంటే దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ కూడా ఏమి దిద్దుకోవాలి? నడవడిక దిద్దుకోవాలి. ఆ విషయంలో ఒక ఆయన లేచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, జాన్ మార్కన్ లాంటి ఆయన, ఏమండి అందరూ కూడా ఈ విషయంలో సరి చేసుకుంటారండి, మీరు కంగారు పడకండి, ఎజ్రా గారు ఇంక ఏడవకండి, అమ్మ మీరందరూ ఏడవకండి, ఈ విషయంలో మన వాళ్ళందరూ కూడా సరి చేసుకుంటారు, నాకు ఆ హోప్ ఉంది, ఆ నిరీక్షణ ఉందమ్మా, మీరు ఏడవకండి, ఏడ్చి గగ్గోలు పెట్టకండి అని వాళ్ళందరినీ కూడా సముదాయించేశాడు. సముదాయించేటప్పుడు కల్లా వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉంటూ ఉండగా వాళ్ళకి టైం ఇచ్చారండి. వాళ్ళకి ఏమని టైం ఇచ్చారంటే 10వ అధ్యాయం 7వ వచనంలో, చెర నుండి విడుదల పొందిన వారందరూ, 6వ వచనం కూడా చదువుదాము. ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చూడండి ఇక్కడ ఎజ్రా గారు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదండి. ఆయన పంపించేసంటే ఆయన కాదు, ఆయన ఇంట్లో వాళ్ళు కాదు. ఇశ్రాయేలీలలో కొందరు అన్య జనులలో స్త్రీలను వివాహం చేసుకొని దేవుని దృష్టికి పాపం చేస్తారు కాబట్టి ఎజ్రా గారు అంటండి భోజనము చేయలేదు, పానము చేయలేదు, నీళ్లు తాగలేదు. గదిలో ప్రవేశించి ఎంతో దుఃఖంతో ఉన్నాడు ఎజ్రా గారు. మనం ఎన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళ రక్షణ కొరకు, మన యొక్క ఆత్మీయ క్షేమం కొరకు భోజనం మానేసి పానం చేసి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఇతరుల విషయం మనకు వదిలేయండి, మన ఇంట్లో వారి విషయంలో ఎన్నిసార్లు మనం భోజనం నీళ్లు మానేసి, నినేవే పట్టణస్థులైతే పశువులు కూడా నీళ్లు త్రాగలేదు కదా. కన్ఫెషనల్ ప్రేయర్స్, ఒప్పుకోలు ప్రార్థనలు అంటే ఇలా ఉండాలి. అంతేగాని 31వ తారీఖు రాత్రి 12 గంటల లోపల ఒప్పుకోలు ప్రసంగం ఒక అరగంటను అందరూ ఒప్పుకోలు, తండ్రి ప్రభు నాయన ఒకళ్ళు మైకిల్ కూడా తండ్రి ప్రభు నాయన క్షమించు, మళ్ళీ 1వ తారీఖు మామూలే, మళ్ళీ ఇంకొకరు మైకిల్ కూడా తండ్రి ప్రభు క్షమించు, మళ్ళీ 1వ తారీఖు మామూలే. కుక్కతో ఒక వంకర అన్నట్టు మనం మారం. కానీ రియల్ కన్ఫెషన్ 31వ తారీఖు రాత్రి మనం చేసే ఒప్పుకోలే కాదంట నేనైతే, ఎందుకంటే మారట్లేదు కాబట్టి. ఏది ఒప్పుకోలంటే దైవ చిత్తానుసారంగా మనం ఒప్పుకొని, మన ఇంట్లో వాళ్ళ పాపాల గురించి ఎప్పుడన్నా మనం ఉపవాసం ఉన్నామా? మన ఇంట్లో వాళ్ళ పాపాల గురించి, మన ఇంటి వారే కదా. అప్పుడు పౌలు అన్నాడు, సత్యమైతే నా దేహ సంబంధమైన నా సహోదరుల నిమిత్తము నేను శాపగ్రస్తుడనై ఉండగోరుతున్నాను. అప్పుడు పౌలు గారండి, దేహ సంబంధమైన సహోదరుల నిమిత్తము శాపగ్రస్తుడనై ఉండగోరుతున్న అపోస్తలుడైన పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. భర్త పాపాల కోసం మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాం, భార్య పాపాల కోసం మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాం, బిడ్డల పాపాల కోసం ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాం. ఇక్కడ సమాజం వాళ్ళు చేసిన పాపాల గురించి దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది కాబట్టి, పుట్టిన సంతతి పరిశుద్ధులు కాలేదు కాబట్టి ఎజ్రా గారు భోజనం మానేశాడు, నీళ్లు మానేశాడు, గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాక్యం ఉందంటే, మరి నీ ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చెయ్యి. నెక్స్ట్ ఏముందండి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందున్న తండ్రికి మనం మొరపెట్టినప్పుడు డెఫినెట్గా ఆ ప్రార్థనకి ఏమొస్తుందండి? జవాబు వస్తుంది. అందుకని మనకి ప్రార్థనలు సరిగ్గా చేతకావు. మీరు ఎలాగో ప్రార్థన చేయాలి మీకు తెలీదు అని ఒక మాట వేసారు అంతే.
కనుక ఇక్కడ ఎజ్రా గారు భోజనం చేయలేదు, పానం చేయలేదు, సాష్టాంగ పడ్డాడు. నెక్స్ట్ ఉందండి 7వ వచనంలో, చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యెరూషలేమునకు కూడి రావాలని యోధా దేశమంతటి యందును యూదా దేశం అంతటి యందును యెరూషలేము పట్టణం అందును ప్రకటన చేయబడను. 8వ వచనం 8వ వచనం ఎజ్రా గ్రంథము 8వ వచనం. మరియు 3 దినముల్లోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయినలా వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగును అనియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడినని నిర్ణయించారు. అదండి ఆనాడు టొమకేశారు. అందరు రావాలి, అందరూ కూడా మందిరానికి వచ్చేయాలి. ఎవడైనా రాకపోతే కనుక వాక్యం ఉందండి, వాని ఆస్తి యావత్తు దేవునికి ప్రతిష్ఠితం. 2 ఇళ్ళున్నా 3 ఇళ్ళున్నా, ఎన్ని ఖాళీ స్థలాలున్నా, పొలం ఎంత ఉన్నా, వాడి డబ్బు వాడు దాచింది మొత్తం యావత్తు కూడా ఎవరు ప్రతిష్ఠితం అండి? చిల్లి గవ్వ మిగలదంక. అక్కడ అనౌన్స్మెంట్ వచ్చిందంటే దేవునికి ప్రతిష్ఠితము అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకేముందండి, సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారటండి? అంతే. ఇదేంటి దేవుని మందిరానికి రాకపోతే ఇంతేనా? దేవుని మందిరానికి రాకపోతే నిర్ణయం అయిపోయింది. ఆస్తి యావత్తు మొత్తం. ఇంకేముందండి, సమాజంలో నుండి వెలే. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారో అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఈవేళ ఎందుకు ఈ వచనం తీసుకున్నామంటే, ఈ అధ్యాయము అప్పుడు చదవండి 9వ వచనంలో. 9వ వచనం అందరూ క్లియర్గా చూడండి, చదవండి. గ్రేసి గారు. యూదా వంశస్థులందరూ బెన్యామీలందరూ ఆ 3 దినముల్లోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. అదండి, అది 9వ నెల. ఇది ఏ నెల? మనం ఏ నెలలోకి వచ్చాం? మనం 9వ నెల. అంటే 9వ నెల అంటే ఏంటది? సెప్టెంబర్. ఏ నెల? సెప్టెంబర్ 9వ నెల. ఈ 9వ నెలలో వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు. ఈ 9వ నెలలో అప్పుడు ఎలా ఉందో పరిస్థితి చూడండి, క్రింద చదవండి. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియచ్చు. ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండ్రి. అప్పుడేం కురుస్తుందండి? గొప్ప వర్షాల చేత ఈ వీధిలోకి వచ్చేసారు వాళ్ళందరూ. ఆ వీధుల్లో వాళ్ళు తడుస్తూ ఎందుకు వణుకుతున్నారు? వీళ్ళు రాత్రి అంతా బొయోమని 2 ఫ్యాన్లు పెట్టుకుంటుంది గ్రేసి. తెల్లారి గట్ల ఆపేయమంటుంది, చలి వచ్చేస్తుంది బాబోయ్ అంటారు. రాత్రి తెల్లవారులు ఫ్యాన్ తిరిగేస్తాయి బొయోమని. తెల్లారాక ఉడికొచ్చేస్తుంది బాబోయ్, కుటుంబ ప్రార్థన కూర్చుంటే చెల్లిటది బాబోయ్ ఫ్యాన్ కట్ట అంటుంటారు. వీళ్ళు వణికింది చలిగాలికి వణకలేదు, గుర్తుపెట్టుకోండి. వర్షాన్ని తడవడంలో వణకలేదు. ఇక్కడ ఎందుకు వణుకారని ఉందండి. ఇక్కడ ఆ సంగతి తలంచుట వలన అదండి, విలేసేస్తాము, మొత్తం ఆస్తంతా ప్రతిష్ఠితం అయిపోతుంది అన్నారనుకోండి. అంతే కదా, మీ పెన్షన్లన్నీ దేవునికి ప్రతిష్ఠితం అన్నారనుకోండి. ఒకవేళ నాడు ఉంటే కనుక ఎలా ఉంటుంది మన పని? పట్టుకొచ్చి మందిరంలో ఇచ్చేయాలి. కానుకలన్నీ దేవుని ప్రతిష్ఠితం అన్నారనుకోండి, అందులో 100 అన్నా 1000 అన్నా 2000 అన్నా దేవునికి మేము వాడడానికే ఉండదు. ఆ సంగతులు తలంచుకొని వణిగిపోతూ ఉన్నారు. అందుకనే వాక్యం ఏముందంటే, ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి. ఇది సెప్టెంబర్ నెల 9వ నెల. అప్పుడు కూడా 9వ నెలలో గొప్ప వర్షాలు, ఇప్పుడు కూడా 9వ నెలలో గొప్ప వర్షాలు. చర్చెస్ అన్నీ మునిగిపోయినాయి. విజయవాడలో చాలా చర్చెస్ వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఇచ్చారు, అయ్యా ఈ వారం ఇక్కడ జరగట్లేదు, వేరే ప్లేస్లో గ్యాదర్ అవుదాం, ఈ రాత్రికి మనం గ్యాదర్ అవుదాం. పగలేమో కరుణ గారి దగ్గర పెట్టుకుందాం బ్రదరు, సాయంకాలం భారతీయ గారి దగ్గర పెట్టుకుందాం బ్రదరు,
రేపు మంగళవారం కూటమేమో రాణిగారింటి దగ్గర, శుక్రవారం కూటమేమో మన నిర్మలా గారింటి దగ్గర అని అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. గొప్ప వర్షాలు ఆనాడు పడినాయి, ఇప్పుడు కూడా గొప్ప వర్షాలు. నిన్న చైనాలో గాలిదుమ్ము వచ్చింది. ఇలాంటి ఆడపిల్లలు కాలేజీ నుంచి వెళ్తున్నారు, ఎగిరి ఎగిరి పడిపోయారు అంతే. గాలి ఎగరేసింది, అంత తుఫాను. ఇక్కడ దగ్గరున్న అడవుల్లోనే సుడిగాలి వచ్చింది 2 రోజుల క్రితం. సుడిగాలి ఎన్ని వేల చెట్లు కూలిపోయినాయండి. బలమైన వృక్షాలు 50,000 బలమైన వృక్షాలు కూలిపోయినాయి. సైంటిస్టులు కూడా అర్థం కావట్లేదు ఎందుకు కూలిపోయినాయి. అది వచ్చిన సుడిగాలి అంటే అండి కొన్ని నిమిషాల పాటే వచ్చిందండి. దట్టమైన అడవిలో ఎన్ని వేల వృక్షాలు కూలిపోయినాయండి? 50,000 వృక్షాలు కూలిపోయినాయి. మనకి దేవుడు ఎన్నో కృపలు ఇస్తూ ఉన్నారు. మనకి మంచి వాతావరణం రావడానికి పర్లేదు. ఎండగా ఉన్నా కానీ ఎంతంత లోతులో వాటర్ ఉంది విజయవాడలో. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఎంత లోతు వాటరు. వెళ్ళగలరా? కోట్లు పెట్టి కట్టారు మందిరాలు, వెళ్ళే పరిస్థితి లేదు. ఈనాడు దేవుడు మనకి ఎంతో కృప ఇచ్చారు. ఈవేళ ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే దేవుడు మనకు కృప ఇస్తున్నారు. మనము మన బిడ్డలు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన సంతతి. కారణం పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుడిని చూడదు. పరిశుద్ధత లేకుండా హోలీ జనరేషన్, హోలీ పీపుల్, చోజన్ పీపుల్, సెపరేటెడ్ పీపుల్. వాక్యంలో మాట ఉంది, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఎలా ఉండాలటండి? ప్రత్యేకముగా ఉండాలి. మా మావయ్య అండి మరి తప్పదండి, అటు గుడికి అడిగానండి, ప్రార్థన చేసుకోండి ఇంటి దగ్గర అండి. మావయ్య కొడుకే ప్రార్థన చేసుకుంటాడండి, చర్చికి రాడు బ్రదర్, బాప్తిసం తర్వాత తీసుకుంటాడండి, పెళ్లి చేసుకుంటామండి. అయ్యి బాబా, ఇంకా ఆడి తప్ప ఇంకొకటి దొరకడం. ఈనాడు వైవాహిక విషయాల్లో మనము పొరపాట్లు చేయకూడదు. చేస్తే ఈవేళ మనం చదివాం కదండి, సంతతి ఏమైపోద్దండి? అపవిత్రమైపోద్ది. పరిశుద్ధ సంతతిగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఏముండదు. వాళ్ళు వచ్చేసి వాళ్ళని చేసుకోవడం వల్ల వాళ్ళు మంచి రిచ్, 3 మేళ్ళు, 4 ఎకరాల పొలాలు అన్నీ ఉన్నాయి, సమృద్ధి. కానీ ఇంట్లోకి ఏమొచ్చేస్తుందండి? అపవిత్రత. అన్ని విషయాల్లో కూడా అపవిత్రత వచ్చేస్తుంది. ఇప్పుడు నందమూరి సుబ్బారావు గారు జాన్ మార్క్ ఇంటి దగ్గర అక్కడ గృహప్రవేశానికి బయట టేబుల్స్ వేసినప్పుడు ఆయన మేము కొంతమంది కలిసి భోజనం దిగాం. మేము దిగేటప్పటికల్లా చక్కగా నీట్గా బెంచ్లు వేసిన తర్వాత మొట్టమొదటి కూర్చున్నాడు మనకి రోడ్ల మీద తిరుగుతున్న సుబ్బారావు, కృష్ణపేట సుబ్బారావు కూర్చొని ఉన్నాడు. ఇంకా లేటేటి పెట్టండి అంటున్నాడు ఆడు. ఈ లోపల మేము దిగాం. మరి ఈ హేమహేమీలు కూర్చోబెట్టాలి కదా, వీళ్ళు కూర్చోబెట్టాడు కదా ఆడున్నాడు. నా పక్కన సుబ్బారావు గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అరే సుబ్బారావు లేగరా అంటున్నాను. ఆడి పేరు సుబ్బారావు అన్న సంగతి ఈ సుబ్బారావుకి తెల్దాం. పాయింట్ అర్థమైంది మీకు? ఆ కూకున్న వాడి పేరు సుబ్బారావు అన్నట్టు ఈ సుబ్బారావుకి తెల్దాం. అరే సుబ్బారావు లేకరాను, వీడు నన్ను లేకమన్నాడు, నేను లేసే ఉన్నాను కదా అన్నట్టు న్యాయం చూస్తున్నాడు. నేను అది పట్టించుకోకుండా లేకరా అంటున్నాను. జర్మియా ఆయనకి ఇది అలవాటు. కొంతమందికి ఏంటంటే స్టేజ్ ఎక్కిన తర్వాత కొన్ని చోట్ల కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఇలాగ ఒక చోట కృతజ్ఞత గుడికి పెడితే ఎస్తేరు నేను నైట్ మీటింగ్ అనమాట. ఇలాగ వర్షాకాలంలో తగ్గిపోయిన తర్వాత కొంచెం పురుగులు వస్తాయి, నైట్ పురుగులు. ఇలాగ మైక్ సెట్ చేయటము. బ్రదర్ మరి సాక్ష్యం చెప్పండి. మన రాణి గారు గౌతమ్ సాక్ష్యం చెప్పినట్టుగా బ్రదర్ ముందు సాక్ష్యం చెప్తారన్న. మనోడు మైక్ పెట్టుకొని పురుగులను ఏరేస్తున్నాడు ఇలాగా. మరి నేను మా ఆవిడండి మొన్నండి ఇలాగే ఎంతసేపు మా ఎంక చూస్తలేదు, ఇలాగ పురుగులు విసిరేస్తున్నాడు. ఇలాగ మొత్తం పురుగులని ఎరేహాడు. అంటే స్టేజ్ ఎక్కేటప్పుడు ఒక్కొక్కడు ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కడు ఇప్పుడు సుబ్బారావు గారు కూడా అంతే. స్టేజ్ ఎక్కడంటే కనుక కొంచెం ఎవరైనా కూడా ఉంటే కనుక ఇలాగలగా వీటి నన్ను పిలుతున్న సుబ్బారావు నన్ను అంటున్నాడేట, నా పేరు తెలియదు, వీడికి ఏంటి నన్ను అంటున్నాడేటి అనుకుంటున్నాడు. అనే మీరు కాదు వీడి పేరు సుబ్బారావు అన్నాను. ఆహా అంటున్నాడు. అది జరిగింది జాన్ మార్క్ ఇంటి దగ్గర. అప్పుడు నేను అరే బాబు ఒకసారి లేకరా, అయ్యగారు కూర్చుంటారు. అయ్యగారు కూర్చున్నాక నువ్వు కూర్చో. ఎందుకంటే అలాంటి దీనుల్ని మనం మరీ లేకమనకూడదు. అంటే ఈయన అభ్యంతర పడతారు కాబట్టి కొంతమంది కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. అందుకని సుబ్బారావు కొంచెం అలా కూర్చోమా, నువ్వు అలా కొంచెం కూర్చో, ఇలా కూర్చో. ఎందుకంటే బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడు. అలాంటి బేదల్ని పూర్తిగా లేచిపోమనకూడదు.
అప్పుడు ఆ మూలన సుబ్బారావుకి భోజనం పెట్టాం, ఆ సుబ్బారావుకి, ఈ మూలన ఈ సుబ్బారావుకి భోజనం పెట్టాం. ఇంకా పెద్దలు వచ్చారు. ఈ సుబ్బారావు గారి అతను ఏమి లేదు, అతను కొంచెం అమాయకుడు, రెండోది మురికి బట్టలు వేసుకున్నాడు అంతే. నా అలాగే మురికి గుట్టలో ఏ గుట్టలు ఉంటాయి వేసుకుంటూ ఉంటాను నేను. అలాగ మురికి బట్టలు వేసుకున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే నేను స్నానం చేస్తున్న 5 నిమిషాలకి చెమట వచ్చేస్తాను. ఆ సుబ్బారావు దగ్గర కూడా కొంచెం సెంటు వాసన వస్తూ ఉంటుంది. అందుకని కొంచెం పక్కన కూర్చోమన్నాం. మన దేనికి మనం ఎంత ఫీల్ అయిపోతున్నాం కదా, మరి మన అపవిత్రతకి దేవుడు ఎంత ఫీల్ అవుతారు? అందుకని దేవుడు అన్ని యాంగిల్స్లో మన మాట, అందుకని మీరు సమస్త ప్రవర్తన ఎందును సమస్త ప్రవర్తనలో 9వ నెల, ఇది సెప్టెంబర్ మాసము, గొప్పగా వర్షాలు అప్పుడు పండియి ఇప్పుడు పడుతున్నాయి. మనము మందిరానికి వచ్చాము. దేవుడు మనకి ఇచ్చే ప్రత్యేకమైన వర్తమానం ఏంటంటే మనము మన బిడ్డలు ఎలా ఉండాలటండి? పరిశుద్ధమైన సంతతిగా ఉండాలి. ప్రతిదినము కుటుంబ ప్రార్థనలో మనం పెట్టుకోవాల్సిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈవేళ నుంచి మనం రకరకాల పాయింట్లు చేస్తుంటాం, ఎన్నో పాయింట్లు. ప్రభువా, నేను, నా భర్త, నా బిడ్డలు పరిశుద్ధ సంతతిగా ఉండాలి. నేను, నా భార్య, నా బిడ్డలు ఎలా ఉండాలి? పరిశుద్ధ సంతతిగా ఉండాలి. అలా ఉంటే మన నోటి నుంచి వాళ్ళకి ఈ దేవుని మాటలు వెళ్ళిపోతూనే ఉంటాయి. నీ మీద ఉన్న ఆత్మ నీ బిడ్డల మీద నుంచి, వాళ్ళ బిడ్డల మీద నుంచి, వాళ్ళ మీద నుంచి ఎప్పటికీ తొలగిపోదు. మనం పరిశుద్ధ సంతతిగా ఉంటే వాక్యంలో మాట ఉంది, దావీదునకు అనుగ్రహించిన శాశ్వతమైన కృపలను మీకు అనుగ్రహించదును. ఎక్కడ దావీదండి? మత్తయి సువార్తలు, ఎందుకంటే 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, ఆ జనరేషన్లోకి మనం వచ్చేస్తాం. ఇప్పుడు పాయింట్ అర్థమైందండి. ఆ జనరేషన్లోకి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని చాలా పేర్లు రాశారు. ఆ లిస్టులో మనం రావాలని దేవుని ప్రణాళిక. కనుక మనము మన బిడ్డలము ఎలా ఉండాలటండి? పరిశుద్ధ సంతతి. వీళ్ళు ఒక తీర్మానం చేసుకొని నిరీక్షణ ఉందని చెప్పారు కదండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ఒప్పుకోవటమే కాదండి బాబు, వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేశారు వాళ్ళు. 11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అన్య స్త్రీలను విసర్జించి, ఇదే అధ్యాయం ఉంటుందండి, ఇంటికి చదవండి. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారంట, పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ. కానీ 13 లాస్ట్ 2 వచనాల్లో ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకుని 44 వచ్చిన లాస్ట్ వెర్స్, వీరందరూ అన్య స్త్రీ పెళ్లి చేసుకుని, ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు 10:44, అంటే పిల్లలతో సహా విడిచిపెట్టేశారండి. పిల్లలతో సహా అంతగా వాళ్ళు దేవుని ఎదుట సరి చేసుకున్నారు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మన సంతతి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. హోలీ జనరేషన్ మన పిల్లల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో చాలా కాషస్గా ఉండాలని వాక్యం మాట్లాడుతూ ఉంది. కారణం ఏంటంటే పరిశుద్ధ సంతతి దేవునికి కావాలి. దేవునికి కావాల్సింది ఏంటంటే, అసలు ఇస్సాక్ గారికి ముందు ఎవరు పుట్టారండి? ఇష్మాయిల్నే పంపించేశారు కదా. అబ్బాయి వాడు వాగ్దాన పుత్రుడు, వాళ్ళ అమ్మనే ఇష్మాయిల్ని కలిపి ఏం చేశారండి? నీళ్ళ తిత్తి కొంచెం ఆహారం ఇచ్చేసి ఏ అరణ్యంలో వదిలేశారు? అరణ్యంలో వదిలేశారు. కొన్ని రోజులకి నీళ్లు కూడా అయిపోయినాయి, నీళ్లు లేవు, నివాసానికి గుడారం లేదు. నీళ్ళు అయిపోతే నా ప్రాణం పోతుందనేటకల్లా వాడు ఏడ్చాడంట. ఆ పిల్లవాడు ఇష్మాయేలు ఏడిస్తే దేవుడు అక్కడ నీటిని, గోతిని చీల్చారు. అక్కడ హాగర్ ఏమంది తెలుసండి? ఏమందండి? చూచుచున్న దేవుడవు నీవే. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ మనము ధ్యానిస్తే, చదవడం కాదు, ప్లెయిన్గా మనం చదివేస్తుంటే ఏదో వార్తలు చదివినట్టు. పెద్ద రీడర్ పొద్దున్నే వచ్చేసి న్యూస్ పేపర్ తీసుకొని స్టూల్ లాగేసుకొని కూర్చొని, ఇంకా అప్పుడు లెగర జనాలు పేపర్ బయటికి ఇస్తారు కదా. పేపర్ బయటికి ఇస్తే ఈయన స్టూల్ లాక్కొని బయట చదవడం. ఈనాడు ది
16:9-24 అని మొదలెట్టువాడు. మొత్తం అంతాను పేజ్ అంతా చదవడమే చదవడం. ఎడ్లేసి వీళ్ళేమో నిద్రలోనే గొరకలెట్టేవారు. వీళ్ళ ఆయన బిగ్గరగా గొప్ప వర్షాల వలన కూలిన బ్రిడ్జి అని చదివాడు. లోనికి వెళ్ళాలి ఉంటుందండి. అప్పుడు వీళ్ళ తాతయ్య గారికి కోపం వచ్చేసి, ఎందుకంటే పొద్దున్నే వచ్చేసి ఈ గోల ప్రార్థన లేకుండాను పొద్దున్నేటి 6ంటికి వచ్చేసి, కొంతమందికి మన ఇళ్ళకి అలాగే తయారవుతుంటారు. పొద్దున్నే తయారయ్యే వాళ్ళ గురించి మీరు మాత్రం సీరియస్గా ప్రార్థన చేసుకోండి. పొద్దున్నే ఒకడు వచ్చినా, ఒక స్త్రీ వచ్చినా, ఒక పురుషుడు వచ్చినా వాళ్ళు కూడా ఏమొచ్చేస్తాయి, దయ్యాలు వచ్చేస్తాయి. తర్వాత తెల్లవారులు ఆడు కూడా తిరిగిన దయ్యాలన్నీ మన ఇంటికి వచ్చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. టీ తాగేసి హ్యాపీగా మనోడు వెళ్ళిపోతాడు. 7 దయ్యాలు వదిలేస్తాడు, హ్యాపీగా టీ తాగేసి వెళ్ళిపోతాడు మన దగ్గర నుంచి. అర్థమైందా? సో కీ పాయింట్ ఒకటేనండి, పరిశుద్ధ సంతతిగా మనము ఉండాలి. మనము మన బిడ్డలకు వివాహాలు చేసేటప్పుడు ఆస్తులు అంతస్తులు మనవాళ్ళు, నా వాళ్ళు, నా రక్త సంబంధికులు అని కాదు. అక్కడ విశ్వాసులైతే మనము ఎవరినైనా చేసుకోవచ్చు. విశ్వాసులు మన స్టాండర్డ్స్లో మనము విశ్వాసులు చేసుకున్నప్పుడు అండి మనకి దేవుడు ఏమిస్తాడండి, పరిశుద్ధ సంతతి. అన్య జనులతో మనము వాక్యంలో మాట ఉందండి, అవిశ్వాసులతో ఎలా ఉండకూడదంట, విజ్జోడుగా ఉండకూడదు. అవిశ్వాసులతో మనం ఎలా ఉండకూడదంట, జోడుగా. ప్రజల బ్రదర్, వందనాల బ్రదర్ అనుకుంటూ ఉంటాం, కానీ మనం అంటి ముట్టినట్టు లిమిటెడ్గా మనము ఉండాలి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెన్.